ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు గుడ్డులో పుష్కలంగా ఉంటాయి. మాంసాకృతులు, 9 రకాల అమైనో ఆమ్లాలు, బి కాంప్లెక్స్, విటమిన్లు, డి విటమిన్ ఖనిజాలు నిండుగా ఉంటాయి. అయితే గుడ్డు శాకాహారమా లేక మాంసాహారమా అనే సందేహం మాత్రం ప్రతి ఒక్కరిలో ఉంది. అయితే సైన్స్లో శాకాహారం ఆహారానికి నిర్దిష్ట నిర్వచనం ఉంది. జంతు మాంసం లేని ఆహారాన్ని శాకాహారం అని అంటారు. ఈ కోణంలో చూస్తే గుడ్డు శాకాహారంగానే పరిగణించాలి. ఇలాంటి ఆహారం తీసుకునే వ్యక్తులను వెజిటేరియన్స్ అంటారు. సైన్స్ను పక్కన పెడితే భారతీయులు మాత్రం గుడ్డును మాంసాహారంగా పరిగణిస్తారు. అందుకే శాకాహారులు వీటిని తినరు. సైన్స్ కోణం నుంచి చూస్తే గుడ్డు 2 రకాలు: ఫలదీకరణ గుడ్లు, ఫలదీకరణ చెయ్యని గుడ్లు. మొదటి రకం గుడ్డులోంచి కోడి పిల్లలు బయటకు వస్తాయి. ఇక రెండో రకం గుడ్డు కేవలం ఆహారం కోసం ఉపయోగించే గుడ్లు. అంటే వీటి నుంచి కోడి పిల్లలు బయటకు రావు. కోడి పెట్ట, కోడి పుంజుల పునరుత్పత్తి చర్య వల్లే పెట్టిన గుడ్లను ఫలదీకరణ గుడ్లని అంటారు. కోడి పుంజు సహకారం లేకుండా పెట్టిన గుడ్లను ఫలదీకరణ చెయ్యని గుడ్లు అంటారు. గుడ్డు లోపల కోడిపిల్ల అభివృద్ధి చెందని గుడ్లను కోళ్ల ఫారాలలో సేద్యం చేస్తారు. ఇటువంటి గుడ్లను శాకాహారంగా పరిగణించవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే కొన్ని గుడ్లలో అప్పుడప్పుడు రక్తపు చుక్కలు కనిపిస్తాయి. సైన్స్ భాషలో దీన్ని మీట్ స్పాట్ అంటారు. గుడ్డు ఫలదీకరణ చెందిందని దీని అర్థం కాదు. కోడి శరీరంలో గుడ్డు తయారవుతున్నప్పుడు రక్తనాళాలు దెబ్బతింటాయి. దాని ప్రభావం వల్లే గుడ్డులో రక్తం చుక్కలు కనిపిస్తాయి. సైన్స్ కోణం నుంచి చూస్తే కోడిగుడ్డు పెట్టినంత మాత్రాన అది మాంసాహారం కాదు. జంతువుల నుంచి వచ్చే ప్రతిదీ మాంసాహారంగా పరిగణించకూడదు. దీనికి మరో మంచి ఉదాహరణ పాలు. గుడ్డు మాంసాహారం అయితే మరి పాలు కూడా గేదెల నుంచే వస్తాయి కదా, అప్పుడు పాలను కూడా మాంసాహారంగానే పరిగణించాలి.